వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను స్వీట్ మ్యాంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనము రా మ్యాంగోస్ తీసుకుందాం. ఆ మ్యాంగోస్‌ని మనము నీట్‌గా వాష్ చేసుకొని, దాన్ని స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకొని, మనము దీన్ని మీడియం సైజ్‌గా కట్ చేసుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని దీన్ని మనము ప్లేట్‌లో పెట్టేసుకుందాం. ఈ ప్లేట్‌ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దాని పైన ఒక బాండీ పెట్టేసుకుందాం. ఆ బాండీలో వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న మ్యాంగో స్లైసెస్‌ని కూడా వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత ఈ మ్యాంగో పీసెస్‌ని 5-10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. స్టిల్ మ్యాంగోస్ బాగా సాఫ్ట్ అయిన వరకు దీన్ని మనము కుక్ చేస్తూనే ఉండాలి. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత ఒక మ్యాంగో పీస్ తీసుకొని దాన్ని మనము ప్రెస్ చేసుకొని చెక్ చేసుకుందాం. మ్యాంగోస్ బాయిల్ అయిందా లేదా అనేసి. చూసారా మ్యాంగోస్ బాగా సాఫ్ట్‌గా బాయిల్ అయిపోయింది. హాఫ్ వాటర్ కూడా స్ట్రెయిన్ చేసేసుకొని ఈ బౌల్‌ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మళ్ళీ మనము స్టవ్ వెలిగించేసుకొని దాని పైన ఒక కళాయి పెట్టేసుకుందాం. ఆ కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ సీడ్స్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా అండ్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నిటిని మనము బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లిడ్ క్లోజ్ చేసేసి 2 మినిట్స్ వరకు దీన్ని మనము ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్న మ్యాంగోస్‌ని వేసేసుకుందాం. ఇలా వేసిన తర్వాత దీన్ని మనము స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్లోగా మిక్స్ చేసిన తర్వాత టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకుందాం. వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము 250 గ్రామ్ జాగరీ కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము లిడ్ క్లోజ్ చేసేసి జాగరీ స్టిల్ మెల్ట్ అయిన వరకు దీన్ని 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టిల్ జాగరీ బాగా మెల్ట్ అయిపోయిన వరకు మనం మధ్య మధ్యలో మిక్స్ చేస్తూనే ఉండాలి. అండ్ లిడ్ కూడా క్లోజ్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత దీన్ని మళ్ళీ మనము మిక్స్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ తర్వాత రా మ్యాంగో స్వీట్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఈ మ్ ఈ స్వీట్ మ్యాంగో చట్నీ మనము 10 డేస్ వరకు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని మధ్య మధ్యలో తీసుకొని మనము తినొచ్చు. ఇలాంటి రెసిపీ మీకు కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.